ముఖ్యంగా నేను అన్ని స్కూల్స్ కంటే ముందు ప్లాన్స్ 100% ఇక్కడ ఎన్రోల్ చేస్తారనుకుంటే చేయలేదు, చేద్దామని వచ్చాను. ఒకే ఒక మాట చెప్పాలంటే, నీరు కాలుషితమైంది. ఇప్పుడు నీరు కొన్ని తాగుతున్నాం, గాలి కూడా నీరు ఇప్పుడు కలుషితమైన స్థాయిలో గాలి కూడా కలుషితం అయిపోయింది అనుకోండి, మనం కొని పీల్చగలమా? ఒకసారి ఆలోచించండి. గాలిని మనం కొనుక్కొని, ఆక్సిజన్ కొనుక్కొని మనం జీవించే స్థితి మనకు వస్తుందా? అంత డబ్బు మన దగ్గర ఉంటుందా పేదవారి దగ్గర? కాబట్టి డబ్బులుంటే ధనవంతులు ఎలాగైనా బతికేస్తారు. ఇక్కడ కాకపోతే చంద్రమండలం వల్ల అయినా పోయి బతికేస్తారు. ఇతర దేశాల్లో ఎక్కడ కలుషితమైన వాతావరణం లేదో అక్కడికి పోయి బతికేస్తారు. మన బాధ్యత, మధ్యతరగతి మనలాంటి పేదవాళ్ళ బాధ్యత ఏంటంటే, ఈ గాలిని ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి? కాలుష్యాన్ని ఆపే శక్తి అయితే మనకు లేదు. ఎందుకు? సరే, కలుషితమేమో అవుతుంది, ఆక్సిజన్ ఏమో కలుషితం అవుతుంది, ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అవుతుంది. దానికి సబ్స్టిట్యూషన్ ఏంది? దానికి రెమెడియల్ ఏంది? సంవత్సరం అడవులు తగ్గిపోతూ ఉంటాయి. దానికి మనం ఏం చేస్తే మనం భవిష్యత్తులో మనం బతకగలం, జీవించగలం? లేకపోతే సామూహికంగా చచ్చిపోతాం. గాలి అందకుండా ఏమైపోతాం రా? గుట్టలుగా ఎక్కడ వాళ్ళు అక్కడే చచ్చిపోతాం. దానికి రెమెడియల్ ఏంది? మీరు రకరకాల కారణాలు చెప్తారు. మొక్కలు తీసుకోండి అంటే మా ఇంట్లో స్థలం లేదంటారు. అది కారణం కాదనే కాదు. ఇప్పుడు మిద్దెల్లో కూడా పంటలు పండిస్తున్నారు తెలుసా? కూరగాయలు పండిస్తున్నారు తెలుసా? మిద్దె తోటలు అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీకు మహావృక్షాలు ఏమి ఇవ్వను నేను. 10 అడుగులు పెరిగేటువంటి చిన్న పూల మొక్కలు, పండ్ల మొక్కలు తెచ్చిస్తాను. అయితే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు పెంచాలి. ఇప్పుడు నేను ఎందుకు పెంచాలి అర్థమవుతుందా? మనం కనుక మొక్కలు పెంచకపోతే, నాకు సంబంధం లేదు, నేను పెంచను అని భీష్మించి కూర్చుంటే, రేపు బతికేవాళ్ళు వీపున ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని ఒక మాస్క్ వేసుకొని తిరుగుతారు. కొనలేని వాళ్ళు చనిపోవాల్సిందే. మన అంతే కదా? మీరు గమనించారో లేదో, కోవిడ్ వచ్చినప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళు బతికారు సిలిండర్లకి, అవునా కాదా? ఆక్సిజన్ సిలిండర్లు ఇంట్లో పెట్టుకుని ఆ ఊపిరి తీసుకున్న వాళ్ళు బతికారు. మిగతా వాళ్ళు ఏవారా? గుట్టలు చచ్చిపోయారా లేదా? రేపు కూడా మన కళ్ళారా చూసాం. 5 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం చూసాం. అదే పరిస్థితి అతి త్వరలో వస్తుంది. మనం కన్నా బాధ్యత లేకుండా మన మొక్కలు పెంచకపోతే ఖచ్చితంగా ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ పెంచుతారా? మీకు అందరికీ తలా 3 మొక్కలు తెచ్చిస్తాను. మీరు ఎలాగైనా సరే చిన్న ప్లాస్టిక్, ఒక రైస్, మీరు ఇంట్లో రైస్ కోసం ప్లాస్టిక్ బ్యాగ్ తెస్తారు కదా, ఆ బ్యాగ్లో మట్టి పోసైనా పెంచండి. లేదా ఒక ప్లాస్టిక్ చెడిపోయిన ఒక బకెట్ కానీ, ప్లాస్టిక్ది ఏదైనా ఒక డబ్బా కానీ, దాంట్లో అయినా పెద్ద డబ్బా తీసుకొని పెంచండి. సిమెంట్ గోతాలు కూడా ఏడంటే ఆడ పరేస్తుంటారు, రూపాయి ఇస్తే అమ్ముతారు, దానిలోనే పెంచండి. లేకపోతే ఒక 50 రూపాయలు ఇస్తే ఒక ప్లాస్టిక్ది బయట అమ్ముతుంటారు పూల తొట్టి, అదైనా తీసుకొని పెంచండి. ఎలాగలాగా ప్రతి ఒక్కరూ 3 మొక్కల్ని పెంచాలి. జస్ట్ ఎలా సూర్యుని యొక్క వెలుతురు ఏదో ఒక టైంలో 10 నిమిషాలు పడేటువంటి ప్రాంతంలో పెడితే చాలు, మీరు ఆ మొక్కను పెంచవచ్చు. పెంచుతారా? ఎస్ ఆర్ నో? అలాగే ఈరోజు మదన్ లాల్ ధింగ్రా, మనం ఎవరి గురించి విన్నాం? ఇప్పుడు దాకా భగత్ సింగ్ గురించి విన్నాం, అల్లూరి సీతారామరాజు విన్నాం. వీళ్ళ కాకుండా ఫేమస్ కానీ గొప్ప దేశం కోసం ప్రాణాలు తెగించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో అసఫుల్లా ఖాన్, ఆయన గురించి కూడా ఎక్కువ మందికి తెలియదు. ఆయన కూడా
భగత్ సింగ్ స్థాయిలో పోరాటం చేసి తన ప్రాణాలని ఆనందంగా ఇచ్చేశాడు దేశం కోసం. అలాగే మదన్ లాల్ ఠింగ్రా అనేటువంటి వ్యక్తి చిన్న స్టూడెంట్, ఆయన లండన్లో చదువుకుంటున్నాడు. వాళ్ళ నాయన వాళ్ళు పెద్ద చదువు చెప్పి ఉద్ధరిస్తాడు అనుకుంటే ఇక్కడ భారతదేశంలో మన వాళ్ళు పడేటువంటి బాధలు చూసి మనల్ని హింసించిన వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళ ఊర్లోనే ఆయన నివసించే ప్రాంతంలోనే తుపాకీ తీసుకొని కాల్చి చంపేశాడు. అతనితో పాటు ఇంకో ఇద్దరు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా చంపేశాడు. ఇప్పుడు ఆయన ఉరి తీసేసి చెప్పాడు, నేను తప్పు చేయలేదు, నేను నా దేశం కోసం, నా దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం నేను ఈ పని చేశాను. అంత ధైర్యంగా చెప్పి ఇటువంటి యువ కుశలాల వల్లనే మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. చూసారా, అటువంటి దేశభక్తి. మొన్న చూడండి ఆపరేషన్ సింధూర్, మనకు నిద్రలేస్తే మన దేశం మీద ఆత్మహత్య దాడులు చేసేటువంటి వర్గాన్ని ఒక సోఫియా అనేటువంటి ముస్లిం అమ్మాయి ఆపరేషన్ సింధూర్లో పోయి పాములతో తునాతునకులు చేసేసింది. వాళ్ళ కుటుంబం సాయి భస్మం అయిపోయారు. ఇంకోసారి భారతదేశం వైపు ఎవరైనా ఈ విధంగా దుర్మార్గాలు చేయాలంటే భయపడే స్థాయిలో ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ విధంగా మనం ఈ మొక్కలు పెంచుకునే దాంతో పాటు మనం ఈ దేశానికి ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడు చూడండి ఆ సోఫియా ఇచ్చారా లేదా, ఇప్పుడు ఆమె హీరో అయిందా లేదా, ప్రపంచం ఆమె యొక్క సాహసాన్ని గుర్తించిందా లేదా. ఆ విధంగా మనం చదువుతో పాటు అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి. ఇది సామాజిక బాధ్యత. ఇది ఈ మొక్కల గురించి ఏంటంటే మనకు ఒక మాకే నామ్ ఎక్కిపోయాడు, తల్లిగారి పేరు మీద ఒక మొక్క వేయమని చెప్పారు. నేనేం చెప్తున్నాను, 3 మొక్కలు నాటుదాం. మనం ఆ గ్రీన్ పాస్పోర్ట్లో 3 మొక్కలు నాటేదానికి కావాల్సిన స్పేస్, 3 మొక్కల పేర్లు రాసేదానికి అవకాశం ఉంది. ఒకటి తల్లిగారి మీద వేస్తే ఇంకొకటి తండ్రి గారి మీద, ఆయన పేరు మీద ఒకటి నాటండి. అలాగే టీచర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గురువు గారి పేరు మీద ఒకటి నాటండి. ఆ విధంగా ముగ్గురుని మీ మనసులో ఉంచుకొని ఆ 3 పేర్లతో 3 మొక్కలు ఖచ్చితంగా నాటండి. అలాగే మీకు ఇచ్చిన గ్రీన్ పాస్పోర్ట్ లైఫ్ లాంగ్ మీతో పాటు జర్నీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ మనతో పాటు ఉంటుందా లేదా, ఉంటుందా? ఇది కూడా ఉంటుంది. సంవత్సరమే కాదు, 3 ఏళ్ల పాటు ఇది మీ దగ్గర ఉంటుంది. దీని తర్వాత ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి ఇది గ్రీన్ పాస్పోర్ట్ మీతో పాటే ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా మీరు ఈ సమాజానికి కోట్ల విలువ చేసే 3 మొక్కల్ని పెంచారు కాబట్టి మీరు ఆదర్శ వ్యక్తులు అనేది నిరూపించబడేటువంటి ఒక డాక్యుమెంట్ అది. కాబట్టి అందరూ 3 ఏళ్ల తర్వాత మీరు భద్రంగా దీన్ని దాచిపెట్టుకోవాలి. 3 ఏళ్ల దగ్గర ఇప్పుడు 10th వాళ్ళు ఉన్నారనుకోండి, రేపు ఇంటర్మీడియట్లో కూడా 2 ఇయర్స్ ఆ టీచర్లు చేసి సంతకాలు చేసుకుని 3 ఇయర్స్కి మీరు వేసిన 3 మొక్కలు ఏ సైజులో పెరిగాయో నమోదు చేసుకుని దాని తర్వాత ఒక మెరిట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకుంటారా? ఓకే, అందరికీ ఇంకోసారి శుభాశీస్సులు తెలియజేస్తూ మీరు నాకు గట్టి హామీ ఇవ్వాలి. మొక్కలు పెంచుతారా? ఎస్ఆర్నో పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు నేను కూడా రోజు నెలకు ఒక మొక్కని వేస్తుంటాను రా, ఒక కుండీల్లో కానీ మా ఇంట్లో ఒక ప్లాస్టిక్ గోతాలు ఉంటాయి, 5-6 గోతాల్లో కానీ వేస్తూనే ఉంటాను. అవసరం, అది మన బాధ్యత. అందరం మొక్కలు పెంచాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 500 చెట్లు పెంచాను ఇప్పుడు దాకా మీ వయసు నుంచి. మా అమ్మ మన గుర్తు చేస్తుంది, చిన్నప్పటి నుంచి కూడా ఈ పిచ్చి ఉంది కదా నీకు, ఇప్పుడు కూడా పోలేదంటుంది. అంటే మీ వయసు నుంచి నేను చెట్లు వేస్తున్నాను. నేను ఎన్ని స్కూళ్ళలో పనిచేశాను, అన్ని స్కూళ్ళలో చెట్లు వేశాను. ఇప్పుడు నా లక్ష్యం ఏంది, 25,000 మంది మీరు ఉన్నారు 4 నుంచి 10th వరకు. వీళ్ళు తలా 3 మొక్కలు వేశారనుకో 75,000 మంది, 75,000 చెట్లు పెరుగుతాయి 3 ఏళ్లలో. లేదు కనీసం 50,000 పెరిగినా ఈ వేడి తగ్గుతుందా లేదా? ఇప్పుడు ఎండ ఈ టైంలో కూడా ఎండ ఎంత వేడిగా ఉంది, తీక్షణంగా ఉంది, ఉందా లేదా? ఇది తగ్గాలంటే ఏం కావాలి మనకు? మన ప్రాంతంలో చెట్లు ఉండాలి. చెట్లు ఉంటే వర్షాలు బాగుపడతాయి, కూల్ అవుతుంది, నీటి నిల్వలు పెరుగుతాయి. 150 అడుగులకి 200 అడుగులకి నీళ్లు పడేది 50 అడుగులకి నీళ్లు పడుతుంది.
అర్థమవుతుందా అవసరం ఏందనేది? కాబట్టి ఖచ్చితంగా మనం అందరం మొక్కలను పెంచుదాం. అది పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, ఏదైనా సరే పచ్చగా ఉండాలి మన ఇంటి దగ్గర. మనకే కాదు, చుట్టూ ప్రాణం ఉండే ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరం. కాబట్టి మనం ఇంకోసారి మీ అందరికీ ఇప్పుడు దాకా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ హెచ్ఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వచ్చిన ఆశ నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో ప్రతి విద్యార్థి కనీసం 3 మొక్కలు పెంచేటట్టు బాధ్యత తీసుకోవాలి. 10 మొక్కలు పెంచిన వాళ్ళకి నేను సర్టిఫికేట్ ఇస్తాను, ఇంక వాళ్ళకి ఏదైనా అప్రిషియేషన్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు చేయాలి. దాంతోపాటు దేశభక్తి కూడా ఉండాలి. ఏదైనా అవకాశం వస్తే దేశం కోసం నేను ఏం చేయాలనేది తపన ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి ఎక్కడో లండన్లో చదువుకుంటున్నాడు, దేశం కోసం ప్రాణాలు వదిలాడా లేదా? అక్కడ ఉండే వాళ్ళని చంపితే ఇతన్ని చంపుతారని తెలుసా లేదా? తెలిసే కదా తను చచ్చిపోయేదానికి సిద్ధపడే దేశం స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అతను హత్య చేశాడు. అర్థమైందా? దేశం కోసం మనం ఏదైనా అవకాశం వస్తే చేసేదానికి ఆ టెంపో చిన్న వయసు నుంచి రావాలి. అలా వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మన పిల్లలు, మన బంధువులు అందరూ బాగుంటారు. లేకపోతే అందరూ స్మాష్ అయిపోతారు. ఇప్పుడు వేరే దేశాలు యుద్ధాలు జరుగుతుంటాయి, లక్షల మంది చచ్చిపోతున్నారా లేదా? మనకు ఆ విధంగా డెవలప్ కాకపోతే టెక్నాలజీ పరంగా మనకు కూడా ఇబ్బంది వస్తుంది. మీరు కూడా రేపు సైంటిస్టులు అయి దేశానికి రక్షణగా ఉండేటువంటి ఏదో ఒకటి తయారు చేయాలి. అమ్మాయిలని లేదా అబ్బాయిలని ఎవరికి తెలివితేటలు ఉంటే వాళ్ళు అద్భుతాలు చేయవచ్చు. థ్యాంక్ యూ.